హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయట వాతావరణం చల్లగా ఉంది కదా, వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు మిరపకాయ బజ్జీలు అదే విధంగా పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి. తీసుకొని వాటి చివర్లు ఉంటుంది కదా, వాటిని అయితే అన్నింటినీ కట్ చేసుకోవాలి. మీరు ఎన్ని మిరపకాయ బజ్జీలు చేసుకోవాలనుకుంటున్నారో అన్నింటికి చివర్లు కట్ చేసుకోవాలి. ఈ చివర్లు కట్ చేసిన మిర్చి ఉంటుంది కదా మిగిలింది, వాటిని తర్వాత మనం పకోడీలో వేసుకోవచ్చు. అవి వేస్ట్ ఏం కావు. తర్వాత ఒక్కొక్క పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలో కాటు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే మనకు మిర్చీలు అనేవి కారం ఉండకుండా ఉంటాయి. ప్రతి ఒక్క మిర్చిని కూడా ఈ విధంగానే చాకుతో కాటు అనేది పెట్టుకోవాలి. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి మిర్చి బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఈ మిరపకాయలకన్నింటికి ఇలా కాటు పెట్టుకునేది అయిపోయిన తర్వాత నేను పకోడీకి కూడా అవసరం కదా అనేసి ఉల్లిపాయలు కూడా కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా సన్నగా పొడుగ్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు పకోడీ అనేది చాలా మంచిగా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది వేడయ్యే వరకు పిండిని కలుపుకుందాం అనుకుంటున్నాను. ముందుగా శనగపిండిని అయితే మనం జల్లెడ పట్టుకోవాలి, ఎందుకంటే వాటిలో ఏమైనా డస్ట్ ఉంటుంది కదా అందుకు. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, వాము కొద్దిగా అనేది వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల ఈ మిర్చిలకు మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అదేవిధంగా మనకి తొందరగా అరుగుతుంది కూడా. జీలకర్ర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈరోజైతే మా ఇంటి దగ్గర ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. వాతావరణం అనేది చాలా చల్లగా అయిపోయింది. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి మిర్చీలు తినాలనిపిస్తుంది కదా, అందుకే చేస్తున్నాను. తర్వాత ఇందులో అయితే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. కారం పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ మిర్చి ఉంటుంది, కాకుంటే కారం పొడి కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో మా పిల్లలకి, మా వారికి, మాకందరికీ ఈ మిర్చీలు అంటే చాలా ఇష్టం. తర్వాత ఈ పిండిని మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. నేనైతే పొయ్యి మీద ఆయిల్ అనేది పెట్టుకున్నాను. ఆయిల్ అయితే నాకు హీట్ అవుతుంది, అంతవరకు పిండి అయితే కలుపుకుంటున్నాను. చూడండి, పచ్చిమిర్చిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. పిండిని అయితే నేను వాటర్ పోసి ఈ విధంగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఈ పిండిలో వేడిగా చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదైతే 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇలా వేడి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది పొరలుగా బాగా వస్తుంది. ఆయిల్ వేసిన తర్వాత పిండిని నేను వీడియోలో కలుపుతున్న విధంగా కలపాలి. అలా కలిపినట్లయితే మిర్చిలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, కొద్దిగా పిండిని అయితే ప్యాన్లో వేసి చూపిస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ అయ్యింది అని తెలుస్తుంది మనకి. ఆ తర్వాత నేను పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఈ విధంగా హాఫ్ అనేది పిండిలో ముంచుకొని ప్యాన్లో అయితే వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేసుకోవడం వల్ల హాఫ్ మిర్చికి పిండి అనేది ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడు మొత్తం పచ్చిమిర్చి కనిపిస్తుంది. ఇలా అయితే మిరపకాయ బజ్జీలను వేసుకోవాలి. ఎందుకంటే ఒక సైడు మిర్చి అనేది పిండితో ఉంటుంది, ఇంకొక సైడు ఓపెన్ ఉంటుంది కదా, మిర్చి అనేది కారం లేకుండా చాలా టేస్ట్గా వస్తుంది. ముందుగా అయితే నేను హాఫ్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను. అన్ని మిర్చీలను ఇలాగే సగం ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వాటిని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి కాబట్టి. చూడండి, మిర్చీలను ఇలా వేసినట్లయితే చూస్తుంటేనే సేమ్ బయట మనకి
రోడ్డు మీద అమ్ముతారు కదా, ఆ మిర్చిలాగా కనిపిస్తున్నాయి. చూడండి, చూస్తుంటేనే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. మీలో ఎంతమందికి ఈ మిర్చి బజ్జీలు చేయడం చాలా టేస్టీగా వస్తాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చివరిసారిగా కూడా చూపిస్తున్నాను చూడండి. మిర్చిని అయితే హాఫ్ ముంచి ఆయిల్లో అయితే వేసి సగం ఫ్రై అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మిర్చీలు చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయి. మేమైతే ఎప్పుడైనా మా ఊరికి వెళ్ళినప్పుడు బయట కట్టెల పొయ్యి మీద ఈ మిర్చి బజ్జీలు అయితే చేసుకుంటాం. మా ఊర్లో అయితే బయట చెట్ల కింద చేసుకుంటాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. వాతావరణం అంతా చాలా చల్లగా వేడివేడిగా మిర్చీలు చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, నేనైతే సగం ఫ్రై అనేది చేసుకొని వీటినైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీలో చాలామందికి అయితే చేసుకోవడం రాదు కదా, అందుకు నేను ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. చూడండి, మొత్తం సగం ఫ్రై అయిన తర్వాత నేను ఫ్రై అయిన వాటిని మళ్ళీ ఆయిల్లో వేసి మళ్ళీ ఒకసారి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై అనేది చేసుకోవాలి. మా పక్కల రెంట్కుండే వాళ్ళైతే నేను మిర్చీలు చేస్తుండగా వచ్చారు. ఏం చేస్తున్నావు అక్క అని అడిగారు. నేనైతే ఈరోజు మిర్చీలు చేస్తున్నాను అని చెప్పాను. వాళ్ళ పాప ఏం చేస్తున్నారా ఆంటీ అని అడుగుతుంది. ఇలా మనకి పక్కల మాట్లాడే వాళ్ళు ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. మనకి ఏమైనా బాధ వచ్చినా వాళ్ళతో షేర్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళు కూడా ఏమన్నా అనిపిస్తే మనతో మాట్లాడడానికి అలా చాలా బాగా ఉంటుంది. నేను ఈ మిర్చీలు చేస్తుంటే మా ఇల్లు మొత్తం ఈ మిర్చి స్మెల్ తోటైతే నిండిపోయింది. ఆహా, తినకున్నా పర్లేదు, అలా వస్తుంది స్మెల్ మాత్రం. నేనైతే మీకు ఇంకా కొన్ని ముగ్గులు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వాటినైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి మీకు ప్రతి వీడియోలో ముగ్గులు అనేది ఖచ్చితంగా చూపిస్తాను. ఎవరైతే ముగ్గులు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా నా వీడియోలో నేర్చుకోవచ్చు. చూడండి, చివరగా అయితే మిర్చీలన్నింటినీ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, అచ్చం బయట చేస్తారు కదా మిర్చి బండి పైన, అలాగే వచ్చినాయి నా మిర్చీలు అయితే. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బయట దొరికే మిర్చీల కంటే ఈ మిర్చీలు చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. కంపల్సరీగా ట్రై చేయండి. మిర్చీల వేయడం అయిపోయిన తర్వాత నేనైతే పకోడీకి రెడీ చేస్తున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే ఉంది కదా, కొంచెం మిగిలింది. అందులో అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మొత్తం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఒకవేళ మీకు మళ్ళీ పిండి అనేది కావాల్సి వస్తే కొంచెం యాడ్ చేసుకోండి. అదే అందులోనే కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు కూడా కలుపుకోండి. అలా చేసుకున్నట్లయితే పకోడీ కూడా సూపర్గా వస్తుంది. నాకైతే ఈ పకోడీలో కొద్దిగా కారం తక్కువైనట్టు అనిపిస్తుంది, అందుకే కొంచెం కారం అదేవిధంగా కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే వేడివేడిగా ఉంది. ఇందులో నేను పకోడీ అయితే వేస్తున్నాను. పకోడీని ఒక దగ్గరనే ముద్దలా వేయకూడదు, అలా వేసినట్లయితే అవి సరిగా ఫ్రై కావు. కాబట్టి పకోడీని ఈ విధంగా వేసినట్లయితే చాలా మంచిగా వస్తాయి. నేను చేసే వీడియో మాత్రం చాలామంది చూస్తున్నారు, కానీ అందులో సగం మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మరొకరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియో చాలామందికి చేరుతుంది. చూడండి, పకోడీ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని తీసుకొని ఆయిల్లోంచి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మిరపకాయ బజ్జీలు అదేవిధంగా పకోడీ అయితే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. అందరూ ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.